కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ మేడి పండులా ఉందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇలాంటి నిరాశాజనకమైన బడ్జెట్ గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. 53,000 కోట్లతో 6 గ్యారంటీలు అమలు చేస్తామని దొంగ మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఇక శరత్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయోత్సవ సభకు కేటీఆర్ హాజరయ్యారు. కాంగ్రెస్ మంత్రులు చిల్లర మాటలు మానేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ లో చెప్తున్నాడు ఈ 420 హామీల అమలు కోసం 53,000 కోట్లు పెడుతున్నాడు. 53,000 కోట్లు ఒక్క ఆడబిడ్డలకు పెట్టే మహాలక్ష్మి పథకానికే 53,000 కోట్లు అయితే 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. 18 ఏళ్లు నిండిన వాళ్ళు 1,67,00,000 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి నెలకు 2,500 ఇస్తే దానికే నెలకు 4,500 కోట్లు అవుతుంది. సంవత్సరానికి 53,000 కోట్లు అవుతుంది. మరి అట్లాంటప్పుడు నేను రేవంత్ రెడ్డిని ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క గారిని నేను అడుగుతా ఉన్నా. 53,000 కోట్లు 420 పథకాలకని మీరు బుకాయిస్తే దొంగ మాటలు చెప్తే ఎట్లా నమ్మాలి ప్రజలు నేను అడుగుతా ఉన్నా. 39,000 కోట్ల రుణమాఫీ ఒకరికి ఉన్నది. 53,000 కోట్లు మహాలక్ష్మి పథకంకే ఉన్నది. రైతు భరోసా అన్నాం దానికి 24,000 కోట్లు. మరి ఇవన్నీ కలిపితే 1,25,000 కోట్లు దాటిపోతుంది. అదే మన దళిత బంధు మనం పెడితే దళిత బంధు కాదు అంబేద్కర్ అభయహస్తం. దళిత బంధు 10 లక్షలు ఇస్తుండే కేసీఆర్, నేను 12 లక్షలు ఇస్తాను. మరి ఇవన్నీ కలిపితే సంవత్సరానికి 1,25,000 కోట్లు అదనంగా పెట్టాలి. కానీ ఇలా పెట్టిన బడ్జెట్ చూస్తే మాత్రం మేడి పండులా ఉన్నది. ఎందుకంటే అందులో ఏం లేదు. ఉత్తరనే ఉగదప్పుడు ఉపన్యాసం ఇచ్చి వాళ్ళు కేంద్రంలో ఓటర్ అకౌంట్ పెట్టింది కాబట్టి మేము కూడా